గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. టిప్ ఇచ్చినప్పుడు బేరర్ కి సరదా, బారెడ్ బిల్ వచ్చినప్పుడు హోటల్ ఓనర్ కి సరదా, మిమ్మల్ని ఇలా నవ్వించడం ఈ ఆలీకి సరదా. మీరంతా ఏ కాలేజు, ఎక్కడి నుంచి వచ్చారు? ఐడియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఓన్లీ ఫర్ ఉమెన్స్. మరి వాళ్ళందరూ ఉమెన్సా? వాళ్ళందరూ నలుగురే ఉన్నారు అబ్బాయిలు. వాళ్ళందరూ మా బ్రదర్స్. అతనేంటి పాపం అలా ఫీల్ అయిపోతుంది? బాడీ గార్డ్స్. అంటే ఇంతమంది అమ్మాయిలకి నలుగురు బాడీ గార్డ్స్ ఉండాలి. అంటే వాళ్ళందరూ బ్లాక్ బెల్ట్సా? అంతే. రెడ్ బెల్ట్సా? బ్లాక్ బెల్ట్స్. ఓహో, అంటే మిమ్మల్ని ఎవరైనా అంటే వాళ్ళు ఏర్పడేస్తారా? అయితే వద్దు, నేను అన్ను. ఓకే, మీరు అనొచ్చు. ఓ, నలుగురు బాయ్స్ ఒకసారి మీరు లేవండి. అన్నదమ్ముళ్ళు. ఓకే, బాడీ గార్డ్ టైప్ లో ఒక్కొక్కరు ఫోజ్ ఇవ్వండి. కాదు, నువ్వు ఓకే చేతులు కట్టుకో. నువ్వేంటి ఇలా పెట్టేంటి? సౌర్యం సినిమా చూసారు కదా, దాంట్లో అది బెలూన్ కాదు, అది భలే వాళ్ళే 6 months వేసాను. డౌటా మీకు? చూపించాను ఇప్పుడు. వద్దా? ఏ నా బాడీ అంత సన్నాలనుకుంటుందా? ఓకే బాయ్స్ కూర్చోండి. సో ఇటీవల మధ్యకాలంలో మీకు జరిగిన సరదా ఏమిటి? ఎవరు చెప్తారు ముందుగా? నాకు ఒక సరదా పని చేయాలని ఉంది. ఏం పని అది? సెట్ బయట ఉన్న వెహికల్స్ అని పంచర్ చేయాలని ఉంది. మెయిన్ గా మీ వెహికల్. నాకు తెలుసు నీలాంటి వాళ్ళు ఈ షోలోకి వస్తారని చెప్పి, అందుకే నేనేం చేస్తానంటే నా వెహికల్లో రాను, కంపెనీ వెహికల్లో వస్తా. మీరు ఆ వెహికల్లో వచ్చిన వెహికల్ కూడా పంచర్ చేసా. కాలేజీలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు చేస్తుంటారు కదా, ఇది పని చెప్పాలి అని చెప్పి. ఎస్పెషల్లీ సర్స్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తాం. ఎస్పెషల్లీ ఎందుకు అనిపిస్తుంది? ఆ క్లాస్ వినలేక అబ్బబ్బా పిచ్చలు వేస్తుంది నాకైతే. ఇలానే చూస్తూ ఉండాలి మేమైతే ఆయనని. అక్కడేమో డబ్బులు కట్టలాగా మీ తల్లిదండ్రులకు పిచ్చిలేస్తుంది. లేదు, మీలాగా యాంకరింగ్ చేస్తుంటే సరదాగా అక్కడ చెప్తుంటే వినాలనిపిస్తుంది, కానీ బోర్ లెక్చరర్ వినబుద్ధి కాదు కదా. అవును కదా. ఈ ఆనందం 100 days ఉండాలి, మిగతాది 265 days అది ఉండాలి. అది ఉంటే మన జీవితాలు బాగుంటాయి. అప్పుడప్పుడు మనం కూడా ఆనందిస్తాం. లేకపోతే మన జీవితాలు బాగాలేదనుకో, ఇంట్లో చెప్తారు, చెప్పానురా నీకు నేను కాలేజీకి వెళ్ళమని చెప్పానా, చదవమని చెప్పానా, ఇల్లు సంక నాకు అందుంటారు. ఆ డైలాగులు మనకు అవసరమా? ఉంటా మీతోనే ఉంటా. నెక్స్ట్, రోజుకొక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం నాకు సరదా. కూడా గ్యాప్ ఇవ్వలేదండి. రోజుకో బాయ్ ఫ్రెండ్ సరదా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది చెప్పాలి. ఎప్పుడు చెప్పేలా ఎక్కడుంటారు చెప్పాలా? మీరు కూడా వస్తారా? మరి ఆ 365 days లో నేను కూడా ఒక ఆల్వేస్ వెల్కమ్ చెప్పమంటారా? యు ఆల్వేస్ వెల్కమ్ మా. కావాలంటే డ్రెస్లు మార్చి తప్ప బాయ్ ఫ్రెండ్స్ మార్చి. ఓకే నెక్స్ట్. నాకు దాహం వేసినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ బ్లడ్ తాగాలంటే సరదా. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలాగా? ఎలా ఉంటాడు? సాలిడ్ గా ఉంటాడా, సన్నగా ఉంటాడా? మీలాగా ఉంటారు. అయితే బ్లడ్ బాగానే ఉంటుంది. నేను రికమెండ్ చేస్తాను మీ బాయ్ ఫ్రెండ్ కి
ప్రతి అంటే మండే టు సాటర్డే వరకు బాదం పిస్తా బాగా తిని వస్తాడు. నువ్వు సండే తాగు, బాగా ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్. నాకు బాగా కోపం వచ్చినప్పుడు మా హస్బెండ్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ బకెట్ కాకుండా యాసిడ్ ఇచ్చినప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది. అది స్నానం చేస్తున్నప్పుడా లేకపోతే స్నానం చేస్తున్నప్పుడే? రైట్. సో ఈరోజు మనకి ఒక అద్భుతమైన లెజెండ్ ఇక్కడ రాబోతున్నారు, సీనియర్ నటి. వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ గీతాంజలి గారు. గీతాంజలి తనో నటనాంజలి, వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన దివ్యాంజలి, చిత్రసీమలో తన సత్తా చాటిన చిత్రాంజలి. సీతారామ కళ్యాణం మూవీతో చిత్ర పరిశ్రమను పలకరించి ప్రేక్షకులకు ఆప్తులయ్యారు. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి ఇండస్ట్రీకే ఓ బంధమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్ లాంటి అగ్ర హీరోలతో నటించి 400కు పైగా సినిమాల్లో అభిమానులను అలరించారు. తన సినీ జీవితానికి వన్నె తెచ్చిన అలనాటి ముద్దుగుమ్మ గీతాంజలి సరదాకి నేను రెడీ అంటూ వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హర్. ఈ పాట విన్నారు కదా మీరు? ఎన్నిసార్లు విన్నారు? చూసారా సినిమా? అందులో సీత ఎవరు తెలుసా మీకు? ఎవరు? ఆవిడ గీతాంజలి. అలా అంటున్నారేంటి? నాకు పేరు ఉంది కదా, సీతాదేవిగా వేసా. ఈవిడ ఎంట్రీయే సీతాదేవిగా. అండ్ దాదాపు నాకు తెలిసి ఎన్ని వందల సినిమాలు అయిపోయి ఉంటాయమ్మా మీ? 500. థ్యాంక్ యూ. సో ఈవిడ క్లాసికల్ డాన్సర్. అప్పుడు ఇప్పుడు కాదు, కంపతి చేయమంటారు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేస్తా. ఎప్పుడు చేస్తాను బాబు. అంటే చేయడం అంటే ఇవన్నీ అంటే మనకి ముద్రలు అలవాటు తెలుసు నాకు బాగా. ఓకే. 5 years నుంచి నేర్చుకున్నాను. ఏజ్ ఆఫ్ 5 years. ఓకే. మా నాన్నగారికి చాలా పిచ్చి. మాకు 4 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. ఓకే. 2 సిస్టర్స్ని ఎప్పుడు డాన్స్లో కూర్చోబెట్టేవారు. ఓకే. దాంతో నా లైఫ్లో ఆయన యాంబిషన్ ఏంటని తెలియదు నాకు. ఆర్టిస్ట్ అవుతానని కానీ అదంతా ఏం లేదు. ఓకే. బట్ ఆయనకి ఏదో ఒక డాన్సులు చూసి మా అమ్మాయిలు అందంగా ఉంటారు, బాగుంటారు, వీళ్ళిద్దరూ డాన్స్ చేసేయాలి, పెద్ద ఆర్టిస్టులు అయిపోవాలి కోరిక అనమాట. ఓకే. కానీ మా ఫ్యామిలీస్లో ఎవరికి నచ్చదు. అప్పుడు సినిమా ఆర్టిస్టులు అంటే అనేవారు. అట్లా కాకుండా మా నాన్నగారు యొక్క యాంబిషను మొత్తానికి నేను డాన్సులు నేర్చుకుని మా అక్క నేను కూడా ఒక కొలిక్కి వచ్చాం. ఒక వయసు వచ్చాడు 12 ఏళ్ళప్పుడు. ఓకే. కానీ డాన్స్ నేర్చుకున్నప్పుడు చాలా కష్టం భరతనాట్యం అంటే. మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. వచ్చే లోపల ఒక బకెట్లో నీళ్లు పెట్టుకుని చక్కగా చెంబు కూడా అరేంజ్ చేసుకుని ఆయన వచ్చే లోపల రోజు డాన్స్ అంటే ఎవరు చేస్తారు, ఎగరమంటుంటే చంపుతున్నారని శుభ్రంగా నీళ్ళు పోసేసుకుని మా సిస్టర్ నేను శుభ్రంగా తడిపేసేసుకుని చాలా చెమటలు పట్టేసి చాలా కష్టపడ్డామని చెప్పే రీతిలో మేము రెడీ అయిపోయాం. ఫుల్ బకెట్లో నీళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన నడిచేటప్పుడు కొంచెం శబ్దం వచ్చేది. బస్ 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 అబ్బో మా నాన్నగారు వచ్చేస్తున్నారా ఆయన పోసేసుకుని కిర్రు చెప్పులు అవి వేసుకుని వచ్చేవారండి. వేసుకుని వచ్చేటప్పటికి ఇంకా మేము కంప్లీట్ వాటర్లో తడిచిపోయేవాళ్ళం. అయ్యో బాబోయ్ నా కూతుళ్ళు ఎంత కష్టపడిపోయారు, అమ్మ బాబోయ్ ఏంటిది ఇంత దూరం చేశారా? అవునండి, భైరవర్ణం చేశాను నాన్నగారు. సంతోషం అమ్మ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ బుంది అలాగే రోజు వచ్చేది, రోజే మా అదే పని. నేర్చుకున్నారా లేదా? మొత్తానికి మీరు నేర్చుకున్నాను. మరి రోజు దిద్దిత్తాయి తక్క దిక్కి తక్క ఇవన్నీ ఉంటాయండి, చాలా ఉంటాయి, జతులు ఉంటాయి దాన్ని. ఆ జతులని చేయటం అంటే మాటలు కాదు. కింద కూర్చుని ఇలా లేచి ఇన్ని కూర్చుని లేచి ఆ వయసులో చేసేవాళ్ళం. ఎప్పుడు చూసినా డాన్సే అంటారు, చదువుకునివ్వరు. ఇది పరిస్థితి. అందువల్ల
ఇలాగ బిందెలతో కొంచెం నీళ్లు పోసేసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పి ఇచ్చేసేసాం. ఓకే, ఇప్పుడు సీతారామ కళ్యాణంలో మీరు సీత కదా, అవును సో మీకు ఎలా వచ్చిందమ్మా అవకాశం? ఎందుకంటే అది ఆ సినిమా డైరెక్షన్ చేసింది ఎన్టీ రామారావు గారు, అవును నందమూరి తారక రామారావు గారు, మా గురువు గారు, మా పెద్దయ్య గారు అంటాను నేను. అవును. మీకు ఎలా వచ్చింది అవకాశం? ఆయన సీతారామ కళ్యాణం సీత పాత్ర కోసం వెతుకుతున్నారు. ఆ టైంలో ఆయనకి ఒక విధమైన ఈ అమ్మాయి సీత పాత్ర బాగుంటుంది, చిన్నదాన్ని అండి, ఇంతే ఉండే 12-14 ఏళ్ళు ఉంటాయి నాకు వయసు. ఇంత హైట్ గిటు చిన్నది బాగానే ఉంది, ఇన్నోసెంట్గా ఉంది ఫేసు అనేసి వెంటనే ఎవరి అమ్మాయి అని అడిగారు. వాళ్ళ కాకినాడ అండి వీళ్ళది, కొత్త అమ్మాయిలు ఇప్పుడే వచ్చారు ఫీల్డ్కి అంటే, అవునా వెరీ గుడ్, చాలా ఇన్నోసెంట్గా ఉంది ఫేసు అని చెప్పి ఆయన వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతే మా ఫాదరు, నేను, మా సిస్టర్ వెళ్ళామన్నమాట. వెళ్ళగానే పెద్ద ఆయన చాలా సంతోషంగా, నేను సీతారామ కళ్యాణ్ సినిమా తీస్తున్నాను, ఈ అమ్మాయిని సీతకి వేద్దాం అనుకుంటున్నాను అన్నారు డైరెక్ట్. బా అబ్బా బాబోయ్, మాకు అసలు కాళ్ళు చేతులు ఓడిపోయింది. పెద్ద రామారావు గారు అంటే మాటలు కాదు కదా. మా నాన్నగారు అయితే ఆనందం పడిపోయి, బాబు నిజంగానే సీత పాత్ర బాబు, మీరే చేయించాలి, ఆ అమ్మాయికి ఏం తెలీదు, నాకు అసలు నటించడమే తెలియదు బాబు. ఓకే, సీత ఓకే. సో ఎన్నాళ్ళు వర్క్ చేశారమ్మా దాంట్లో మీరు? 1 year అండి. 1 year. నేను 2 years పర్మనెంట్ ఆర్టిస్ట్ని. అచ్చా. మా అక్కయ్య నన్ను నెలకి జీతం 2,000 రూపాయలు జీతం. 2,000 నెలకి? తనకి 1,000 రూపీస్, నాకు 1,000 రూపీస్. సూర్పణక క్యారెక్టరు, నేను సీత. ఓ, సూర్పణక అంటే దెయ్యం కాదు, అదొక మంచి క్యారెక్టర్ అది. అంటే సూర్పణక అంటే దయ్యాలి అంతే తప్ప రాక్షసులు అదే అలా కాదు. సో అందుకోసం ఆవిడ సీతగా, అక్కని శూర్పణఖ. సో అలాగా అంటే అప్పట్లో నెల జీతం అంటే 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సో అంత అంటే ఆ క్యారెక్టర్ మెయిన్, డబ్బు కాదు ఆవిడకి ముఖ్యం. సో ఆ క్యారెక్టర్ నుంచి దాదాపు నాకు తెలిసి హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, అలా ఎన్నో వేషాలు చేసుకుంటూ ఆఖరికి ఆలీ గారి దగ్గరికి వచ్చి క్వశ్చన్ కబుర్లు చెప్పాను. ఈవిడి లొకేషన్లో చాలా అల్లరి చేసేది సార్ మీకు? చాలా అల్లరి చేసేది. చాలా అల్లరిదాన్ని, చాలా అల్లరిదాన్ని. నేను సెట్లో ఉంటే అందరి సరదా. ఓకే. నాకు చాలా ఇష్టం కబుర్లు చెప్పడం, నవ్వించాలి అందరినీ, నాకు అది చాలా ఇష్టం బాబు. ఓకే, చాలా ఇష్టం. ఎందుకంటే తిక్క రేగాలి అంతే, తిక్క రేగిందంటే మటుకు అయిపోయింది. ఆవిడకో తిక్క ఉంది, దానికి లెక్క ఉంది. తిక్కల దానా అని చెప్పేవారు మా నాన్నగారు ఎప్పుడు. అందుకని నాకు కొంచెం మూడ్ వచ్చిందంటే వాగుతూ ఉంటాను, ఇక ఏదో సంథింగ్ పడిపోతాయి, అవి వచ్చేస్తాయి. అమ్మా మీకు అప్పట్లోనే లవ్ అఫేర్ ఉంది కదా? అప్పుడు లవ్ అఫేరా మరి ఘోరం కదా. నేను సంపాదించి కష్టపడి నా ఫ్యామిలీని పోషించాలి, 1000 రూపాయల జీతం. అప్పుడు ఎవరండి లవ్ చేసేది? అలా కదమ్మా, అంటే నేను వేరేలా అంటలేదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మీ ఇల్లు హబీబుల్లా రోడ్ నెంబర్ 73 72 93 హబీబుల్లా రోడ్. నేను మీ ఇల్లు దాటిన తర్వాత ఒక 2 ఇళ్ళు పక్కన ఉండేవాడిని. నాది 75 హబీబుల్లా రోడ్. 93 అవునండి. మీ అబ్బాయి పేరు శ్రీనివాస్. ఆ అబ్బాయి పేరున ఒక థియేటర్ ఉండేది. అవును, శ్రీనివాస కాంప్లెక్స్. అయితే ఇందాక అడిగాను కదా లవ్ అఫేర్ అని, ఆవిడ చెప్పలేకపోతున్నారు, నేను చెప్తా. లవ్ గురించా? మీరు చెప్తారు, నేను చెప్పనా? మీరే చెప్పండి. మీరు లవ్ ఏంటో చెప్పండి. అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాను నేను? అది నాకు తెలియదు, నేను పొట్ల. లవ్ పేరు తెలియకుండా, మనిషి తెలియకుండా ఎవరిని లవ్ చేసి ఉంటాను నేను? అదే నన్ను లవ్ చేయడమే సరిపోయింది అందరూ. ఓహో, అవునా? అబ్బా ఎంత ఆనందవర్రా మీకు. ఆ లవ్ అనగానే అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆయన లవర్ ఫోటో చూస్తారా? వేసుకోమా, ఫోటో వేసుకో. అదిగో ఆయన పేరు రామకృష్ణ గారు. ఆయన నోము అనే సినిమాతోటి ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన ఎంత అందంగా ఉంటాడంటే ముట్టుకుంటే నల్లగా అయిపోతాడేమో అనిపిస్తుంది, అంత తెల్లగా ఉంటాడు ఆయన.
మంచి ముక్కు, మంచి చూసుంటారు మీరు అందరూ, రామకృష్ణ గారిని చూస్తుంటారు. ఆయన ఎన్ని సినిమాలు వచ్చేసారమ్మా మీతోటి? ఆయన 250 వాళ్ళు ఉంటారండి. అవును. మీ కాంబినేషన్ ఎన్ని సినిమాలు? మా కాంబినేషన్ ఒక 30-40 సినిమాలు ఉంటాయి. 30-40 అంటే ఆటోమేటిక్గా ఇంక మనం చెప్పక్కర్లా. నన్ను ఎందుకన్నా బాధ పెడతారు? నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టేస్తున్నారు? ఆ ఫోటో వేసి ఈ పాట పాడి మేము ఏం చేయాలి చెప్పండి? అప్పుడప్పుడు షూటింగ్ గ్యాప్లో ఆయన వచ్చి, తిన్నావా, ఏమైనా తాగావా, ఏమైనా కావాలని నేను తీసుకురానా అని అంత చక్కగా చూసుకునేవాళ్ళంట. అవును. సో ఎందుకు మీరు ఇలా స్పెషల్గా చూస్తున్నారని నా తగిన వాళ్ళు ఆర్టిస్టులు ఉంటారు కదా, ఇటు గీతాంజలిని కూడా చూస్తారు, ఆవిడకే టీ అంటారు, ఆవిడకే కాఫీ అంటారు, లేదా ఇంట్లోంచి ఏదో తీసుకొచ్చి ఇస్తారు, ఏంటి సంగతి అని అడిగేవారు. ఈయన ఎందుకో అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, మంచిది, ఇన్నోసెంట్, నాకెందుకో అమ్మాయి అని పాపం చాలా ఇష్టం నేనంటే. బట్ నాకేమీ లేదు. మీ సైడ్ లేదమ్మా? మీ సైడ్ లేదా? నా సైడ్, ఆయన సైడే ఉంది. నాకెందుకంటే మా ఫాదర్ భయం. ఆయన అక్కడ నుంచునేవారు, సెట్లో నుంచునేవారు. నేను వర్క్ చేసినంత కాలం సీతారామ కళ్యాణ్ నుంచి హర్నాథ్ రాజు గారు రాముడు. అవును. అప్పుడు ఏమైందంటే ఆయన ఏం చెప్పారంటే ఒక రాంగ్గా, ఏమండి శ్రీరామూర్తి గారు, మా ఫాదర్ పేరు శ్రీరామూర్తి గారు, ఈవేళ సీతారామ కళ్యాణం మా పెళ్లి సినిమా షూటింగ్ జరిగిందండి. ఈ మహానుభావుడు ఏం చెప్పారంటే, నేను గీతాంజలి గారికి సీతాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు 3 ముళ్ళు వేస్తారు కదా, ఆ 3 ముళ్ళు వేసేస్తాను, ఈవేళ పెళ్లి చేసేసుకుంటాను. అక్కడి నుంచి మా ఫాదర్ భయం. ఏ సెట్లో ఎవరితో పెళ్లి అయినా ఆయన నుంచుని ఉండేవారు, ఇలా నుంచుని ఉండేవారు. అయ్యో ఆ యొక్క భయంతో ఆ ఒక్క మాటకి పెద్ద ఆయన అన్నారు, రామారావు గారు చూసి, ఏంటి శ్రీరామూర్తి గారు అలా టెన్షన్గా ఉంటున్నారు అంటే, ఫ్లోర్ దగ్గర నుంచునేవారు అనమాట. ఏమీ లేదు సార్, ఊరికే నుంచున్నానండి అని భయపడుతూ చెప్పేవారు. ఏదో సంథింగ్ అంటే ఈ పెళ్లి ముళ్ళు, ఇది చెప్పలేము మేము, కొత్త. పెద్ద ఆయన అంటే భయం మాకు. ఈ పరిస్థితిలో ఆయన ఏదో కారణం ఉంది, నాకేదో చెప్పాలండి మీరు అన్నారు. బాబు ఏం లేదండి, మేము బాగానే ఉన్నాను, అమ్మాయి యాక్ట్ చేస్తుంది కదా చూస్తున్నాను అని చెప్పి ఏదో ఆయన మ్యానిపులేట్ చేశారు. ఇలాంటి ప్రతి సినిమాలో ప్రతి హీరోతో పెళ్ళిళ్ళు అవుతాయి. ఎన్ని మాంగళ్యాలు ఉంటాయి మాకు? మొత్తం నిండిపోయాయి, డబ్బాలో నిండిపోయాయి. నాకు డబ్బాలో నిండిపోయాయి. ఏంటి పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోవడం అంతే, పడేసేయడం అక్కడ డబ్బాలో. ఇలా ఉంటే ఒక రోజు ఆలోచించి అసలు మాంగళ్యం అసలు వేసుకుంటే ఏంటి అని చెప్పి నేనే కట్టేసుకుని మా ఇంట్లో తిరిగేదాన్ని సరదాగా. నాకు ఇష్టం మాంగళ్యం అంటే. ఓకే. ఎందుకంటే ఎన్ని సినిమాల్లో మాంగళ్యం అంటే పెళ్ళంటూ ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. ఇలా వేసుకుని ఇంట్లో తిరిగితే వద్దమ్మా అలా తిరగకూడదు, పెళ్ళి అవ్వదు నీకు త్వరగా అనేవారు. పోతే పోయిందిలే, వేసుకుని తిరుగుతానని చెప్పి వేసేసుకుని తిరిగేదండి. ఇది ఒక చిన్న యాంబిషన్ ఉండేదండి. అవే కళ్ళు సినిమానా? అవునండి. ఏవిఎం ఉండేది. దాంట్లో పద్మనాభం గారు మీరు. అవును. పద్మనాభం గారు మీరు ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉండేది, అంటే ఆల్మోస్ట్ ఒక ఫన్నీ సాంగ్ లాంటిది. అవునండి. అది దాదాపు నాకు తెలిసి ఒక మీ ఇద్దరు కాంబినేషన్, మీరు పద్మనాభం గారు 100 సినిమాలు చేసి ఉంటారా? చేసి ఉండొచ్చు, కానీ నాకు అవకాశం అలా మారిందండి. హీరోయిన్ చేస్తూ సడన్ గా దేవత సినిమాలో ఆయన ఒక రామారావు గారి చెల్లెలు క్యారెక్టర్గా వేయమని చెప్పారు. ఓకే. సరే రామారావు గారు సావిత్రి గారు పెద్ద క్యాస్టింగ్, ఫస్ట్ మూవీ అయింది. సరేనని ఒప్పుకున్నారు మా నాన్నగారు. ఒప్పుకుంటే పద్మనాభం గారి పక్కన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది కామెడీ ప్లే మనకు రాదు. కామెడీ ఎక్కువ ఉండదండి లేడీస్కి అక్కడ. ఆ క్యారెక్టర్స్లో ఓన్లీ కమెడియన్కి తప్ప మా క్యారెక్టర్స్కి ఉండదు. మాకు ఒక గ్లామర్ చూపిస్తారు. అలా ఉండే ఆ రోజులు. అక్కడికి పెద్ద ఆయన మన గీతమ్మ వేస్తుందా, వెరీ గుడ్ అన్నారు, సంతోషపడ్డారు. మొత్తానికి మా ఇద్దరు క్యారెక్టర్లు 2 సాంగ్స్ ఉంటాయండి అందులో. అవే కళ్ళలో ఒక సాంగ్ మీ ఇద్దరికి, ఇంకొక సాంగ్ కృష్ణ గారండి. మల్లె ముగ్గ మల్లె ముగ్గ మల్లె ముగ్గ. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది,
అంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలో పదమన్నాడు. చెమ్మచక్క 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చెమ్మచక్క 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ భలే 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 భలే. ఓకే, సో అంటే మీ ఇద్దరు కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్. అవునండి. పబ్లిక్ ఎదురు చూసేవాళ్ళు. ఆయనకి కరెక్ట్ అయిన గ్లామర్ గర్ల్ దొరికిపోయాను నేను. ఓకే, నాకు పెద్ద అవస్థ అక్కడ పడిపోయాను. అచ్చా, ఇటు హీరోయిన్, ఇటు వ్యాంపు, ఇటు కమెడియన్, ఇటు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసినాయి అట్లాగా. అచ్చా. బట్ శోభన్ బాబు గారు, కృష్ణ గారు, మరి హర్నాథ్ రాజు గారు, రామకృష్ణ గారు, రామ్మోహన్ గారు అందరితో యాక్ట్ చేశానండి. ఓకే, అన్ని క్యారెక్టర్స్. ఓకే, సో అప్పుడు పాత హీరోయిన్లు సావిత్రి గారు అంటే పాత హీరోయిన్ కాదు, గొప్ప హీరోయిన్లు. గొప్ప హీరోయిన్, గొప్ప హీరోయిన్లు. సో అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇప్పటికీ చాలా మంది తీసుకుంటారు. బా ఈ అమ్మాయి ఇటు సావిత్రి గారిలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు, ఇన్స్పిరేషన్. సో వాళ్ళతోటి మీకు చాలా అనుబంధం ఉండేది. సూర్యకాంత్ అమ్మ ముఖ్యంగా. అమ్మో, అమ్మ అమ్మ అంబా అనేవారు పద్మనాభం గారు అయితే. అమ్మ అనకుండా అబ్బా అని పిలిస్తే ఎందుకయ్యా అంబా అంటావంటే అబ్బాయి మన సైజులు ఇలా ఉన్నాయి కదండి. ఓకే, సరదాగా ఉండేది కదా, చాలా సరదాగా ఉండేది. ఆవిడ ఏదో ఒకటి వంట చేసుకుని తీసుకొచ్చి అందరికి పెట్టేది. వంట చేసి పెట్టడం కాదండి, 2 గిన్నెల్లో ఒక పులిహార వచ్చేది, ఒక దద్దోజనం. ఓకే, ఇది 2 మార్చేవారు కాదు, ఎప్పుడు చూసినా దద్దోజనం ఆ పులిహార ఆ గిన్నెలతో వచ్చాయి అనమాట. రండి 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 అని రండి అని చెప్పేసి అవి పెట్టి తినండి ఆయన తినండి, నీ కడుపు చల్లగా, నీ అమ్మ చల్లగా, నీ బాబు చల్లగా, ఇట్లాగా మాట్లాడతారు ఆవిడ. అబ్బబ్బబ్బబ్బా, నాకు తల్లిగా చాలా సినిమాలు యాక్ట్ చేశారు అమ్మ. చాలా మంచి ఆవిడ. కానీ కోపం వస్తే మటుకు 2 ఉతికేస్తారు. సరిగా సరిగా చెప్పు అని చెప్పి. అబ్బా అమ్మ నేను అంతా కొత్త, ఆమెమో పెద్ద ఎక్స్పీరియన్స్ అమ్మ క్యారెక్టర్. ఆమె దగ్గర యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. అసలు పుంజేస్తారు అట్లాగా. ఆవిడ తప్పు చెప్పేస్తారు, మన మీద వేసేస్తారు. ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ కదా, ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ వేసి లెఫ్టే కొట్టి ఒకసారి అయితే నన్ను ఓ అని కొట్టేవారు. అమ్మ కొట్టబాగండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, నాకు మెడ నొప్పి వస్తుంది. చిన్న పిల్లవి ఏంటే నేను కొడతాను చూడు, కొట్టను తిని చాలా అందంగా ఉంటావు నువ్వు, నా కూతురు కదా, నేను అందగత్తి కాబట్టి నేను అందంగా, నువ్వు అందంగా ఉంటావే అనేవారు. బట్ చాలా ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి. ఓకే, గ్యాప్ టైంలో మీరు చతుర్ముఖ పారాయణం ఆడేవాళ్ళు కదా. అమ్మకి ఈ స్టూడియోలో మేమంతా ఉన్నప్పుడు టైం పాస్ అండి. అమ్మకి ఏంటంటే పేకాట ఆట ఇష్టం. మా అమ్మకి చాలా సరదా. వెళ్ళిపోతూ ఆడుకుంటూ మధ్యలో మమ్మల్ని మాలాంటి వాళ్ళు అక్కడ ఖాళీగా ఉంటే కాసేపు కూర్చుందాం, రిలాక్స్ అవుదాం అని వచ్చేటప్పటికి రావే, అంజలి రావే, సావిత్రి రావే, రండి, అబ్బా ఈవిడికి పని లేదండి మనల్ని పట్టుకుంటుంది అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టి కొంచెం నేర్పించారు నాకు. అప్పుడప్పుడు మీకు అలవాటు చేశారు. చెక్కముక్క పారాయణం చేసి, అమ్మా నాకు రాదమ్మా, నేను డబ్బులు అడగనే, నువ్వు నాకు ఇవ్వద్దే, ఊరికే ఆడు సరదాగా, రండి గుమ్మడి గారు, సత్యనారాయణ గారు అందరినీ పేరు పిలిచి కూర్చోబెట్టుకుని ఆడుకునేది. ఇంతకేంటంటే ఆవిడే ఇచ్చేది డబ్బులు, ఆవిడే ఇచ్చావు. మామూలుగా ఆవిడ డబ్బులు ఎక్కడ తెచ్చేది? అరే అరే ఉండరా ఇస్తాను ఉండరా అని చెప్పేసి ఎడం చేతుడు లోపల దూసేసి ఇచ్చేవాళ్ళకి ఇచ్చేసి రేపు ఇస్తాలేరా ఎందుకంటే రథసారథి అని సినిమా చేశా, దాంట్లో ఆవిడ యాక్ట్ చేసింది. నేను మెడ్రాస్ నుంచి అప్పుడే దిగాము. దిగ్గానే ఆవిడకి, అమ్మ మీకు మధ్యాహ్నం దాకా షూటింగ్ లేదమ్మా, రూమ్కి వెళ్ళి ఏం చేస్తానరా, ఇక్కడే ఉంటాను అని. అక్కడే ఉంది ఆవిడ. అరే ఇక్కడ ఎవరు ఉన్నారు పేకాడే వాళ్ళు? అమ్మ ఇక్కడ ఎవరు లేరమ్మా, నాగేశ్వరరావు గారు ఉన్నారు, వకీల నాగేశ్వరరావు గారు, ఆయన ఆడరు, తర్వాత వినోద్ కుమారు అబ్బాయి, కొత్త అబ్బాయి, మీ అంత సీనియర్లతో ఆడరు అంటే నేను కనిపించా. అరే అరే ఆలి ఎట్లారా అందావిడ. ఏంటమ్మా అన్న. సరదా ఆవిడ సరదా అనమాట. అరే నువ్వు కూర్చో, నేను పేకలేస్తాను, నువ్వు పట్టుకో అంది. మీరు పేకలేస్తే నేను పట్టుకునేటమ్మా అంటే అదే మనం ఆడాలిరా అని. సరే ఒక ఆట నేర్పించింది ఆవిడ, చూశాను. ఒక ఆటకి నేను ఓహో మనకు వచ్చేసింది. 2 ఆటనే తిప్పా, 10 రూపాయలు కొట్టావు సచ్చినోడా అని చెప్పేసి ఇచ్చింది అని డబ్బులు ఇచ్చింది ఆవిడ. అంటే ఆవిడ అంత మంచి ఆవిడ. అంటే సినిమాలో గయ్యాలి తప్ప రియల్ లైఫ్లో ఆవిడ చాలా మంచి ఆవిడ. అందరికీ భోజనం పెట్టడం ఆవిడకి సరదా.
భోజనం ఒకటే కాదు, డబ్బులు కూడా ఇచ్చేది ఆవిడ. చాలా మంచి మనిషి అండి. సో మీకు రామకృష్ణ గారికి మ్యారేజ్ అయ్యాక మీరు ఆయన సినిమాలు చేయొద్దని చెప్పారా? ఆయన నేను సినిమాలు చేయమని చెప్పితే ఆయన 100 సినిమాలు చేశారు అప్పటికి. తర్వాత అచ్చా, అట్లా ఎట్లా జరిగిందంటే ఆ మహానుభావుడు ఏం చేశారంటే, ఆయన మీకేమని చెప్పారా? నాకు చెప్పారు నువ్వు చేయకు ఆపేమని. ఆపేమని చెప్తేనే నాకు బాధ వేసింది. నేను అన్నాను, నేను మంచి బిజీ టైం అది. నేను అనేటప్పుడు గీతాంజలి, గీత నువ్వు సినిమాలు మానేసేయి, నేను సంపాదిస్తాను, నేను ఉన్నాను కదా, ఇద్దరం వెళ్ళిపోతే మనకు ఒక ఫ్యామిలీ, మనకు ఒక బిడ్డలు, సంసారం, ఈ బాధ్యతలన్నీ మనకి రావు కదా. అంటే నేను అన్నాను, మరి బిజీ టైంలో నన్ను ఎందుకండి ఇలా చేస్తారు, కొన్ని సినిమాలు చేయనివ్వండి, మంచి టైంలో ఉంది నాకు అంటే. లేదు లేదు నువ్వు మానేసేయాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అన్నారు. అప్పుడు మా ఫాదరు, మా అక్క చెల్లెలు అందరూ కూడా సినిమాలు చేయకూడదన్నారు. అప్పుడు నేను సినిమాలు మానేసి ఈయన కోసం సాక్రిఫైస్ చేసి కొన్ని రోజులు సిక్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు అట్మాస్ఫియర్, ఆ సినిమా ప్రపంచంలో ఉండే ఒక కుటుంబం అనమాట, మాదందరిది ఒక కుటుంబం అనుకుంటాం. ఆర్టిస్టులు అందరూ కూడా ప్రొద్దున లేస్తే పలానా ఆర్టిస్టులు కలుసుకుంటాం, ఇవాళ అందరూ సరదాగా భోజనం చేస్తాం, మేము అందరూ కలిసి భోజనం చేసాం బాబు. ఈ యొక్క తీపి గుర్తులు నేను మర్చిపోలేకపోతున్నాను. అందుకని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఈయన క్యారియర్ కట్టేటప్పుడు అంతా మూలిగేదాన్ని, అబ్బా ఈయనకి కట్టాల్సి వచ్చింది, ఈయనకి వంట చేసి పెట్టాల్సి వచ్చింది, ఈయన నన్ను చంపు తిన్నాడు అనుకుని కోపం వచ్చేది నాకు. కొన్ని రోజులు బాధపడ్డాను నేను. తర్వాత ఆయన అన్నారు, నీ బాధ ఏమొద్దు, నువ్వు రా సెట్కి వచ్చి కూర్చో. నేను రాను, సెట్కి రాను, నన్ను అందరూ అడుగుతారు, నేను వేషాలు వేయలేదు ఎందుకని, మీరు మానేశారు ఎందుకని అడుగుతారు, అప్పుడు నాకు చాలా ఫీల్ అయిపోతాను, నేను రాను అన్న అనమాట. ఇలాంటి డిస్కషన్స్ కొన్ని మా ఇద్దరి మధ్యన జరిగినాయి. తర్వాత మాకు ఒక బాబు పుట్టాడు. అప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ కొంచెం, ఒక అబ్బాయి అండి, ఇంకా లేదండి, శ్రీనివాస్ అబ్బాయి పేరు శ్రీనివాస్. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత కొంచెం డైవర్ట్ అయ్యాను నేను. అంటే వాడి మీద కాన్సన్ట్రేషను, వాడిని చూసుకోవడం. ఈయన షూటింగ్కి వెళ్తే ఈయన ఒకటే కోరిక అడిగారు, నాకు వంట చేసి పెట్టు గీత, నువ్వు వంట నేర్చుకో గీత అన్నారు. నాకు వంట రాదు, నేను చాలా రోజులు కష్టపడ్డాను, నాకు వంట రాదు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నేను సినిమాల్లోనే జీవితం గడిచిపోయింది నాది, నేను రాదు అంటే నువ్వు నేర్చుకోవాలన్నారు. ఏం కావాలి మీకు అన్న. ఎండ్రేలు, ఎండి చేప, వంకాయ కూర. ఆయన భీమవరం ఆయనది. ఆయనకి ఎప్పుడు చూసినా ఎండి చేపల మీద, ఈ ఎండ్రేల మీద ఉంటారనమాట. ఇవి నేర్చుకున్నాను నేను. మా మేనత్త నేర్పించి ఆయనకి వంట నేర్చుకుని చక్కగా వంట చేసి పెట్టేదాన్ని. పెడితే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారంటే చెప్పలేనాలి. అబ్బా గీత నేర్చుకోవడం, చక్కగా వంట చేస్తుంది. ఒక రోజు కానీ నేను ఏదో కోపంలో, రాత్రి మా మధ్యన ఏదో చిన్న చిన్న చిరు కోపాలు వస్తాయి కదా, అప్పుడు నేను చేసేదాన్ని కాదు, వంట చేయి, నువ్వు చేయి పర్లేదు అనేదాన్ని. కరెక్ట్ గుర్తుపెట్టేసేవారు. ఏంటి నువ్వు చేయలేదా, ఈ కూర నీది కాదు, వంట ఆవిడ చేసింది, నేను తిన్ను అని పెద్ద ఫైటు. ఏంటి గీతాంజలి గారు మీరు ఎలా చేస్తారు అన్నారు. గీతాంజలి గారు అన్నారంటే ఆయనకి నా మీద కోపం వచ్చినట్టు. గారు యాడ్ చేశారంటే కోపం వచ్చింది. జనరల్ గా ఇప్పుడు ఏంటే అంటారు, ఇప్పుడు గీతాంజలి గారు మీరు కూర చేశారు ఇవాళ, మీరు చేయలేదు, మీరు వంట వంటతో చేయించారు. ఈ గారు అనగానే నాకు బీపీ రేజ్ అయ్యేది అనమాట. ఎందుకంటే ఏమైనా కోపం వస్తుందేమో అని చెప్పి చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెరిగిన దాన్ని, కొంచెం భయం ఎక్కువ నాకు. ఎవరైనా ఈయన గారు అన్నారంటే నాకు అలాగ అయిపోయేదాన్ని, బాబో ఏదో గొడవ అవుతుంది మా ఇద్దరి మధ్యన అని వచ్చేది అనమాట. ఇలాంటిది గీత అని ప్రేమగా పిలిస్తే చాలా ప్రేమగా ఉండేది. గీత అని పిలిచేవారు. ఇది మా యొక్క లైఫ్. ఇప్పుడు రామకృష్ణ గారు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడు అమ్మా, మీకు తెలుసా? మీకు ఎప్పుడు చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు, నాకు ఎప్పుడు తెలియదండి. ఓకే, సో ఏ సినిమా అప్పుడు మీ ఇద్దరు కలయిక జరిగింది? తోడు నీడ విజయభట్టు మూవీస్ వాళ్ళదండి. ఆ సినిమాలో మా ఇద్దరికి కాంబినేషను. రామారావు గారు, రంగారావు గారు, జమున గారు, చాలా పెద్ద కాస్టింగ్ పిక్చర్ అది. ఆ ఫ్యామిలీ సబ్జెక్ట్లో మా ఇద్దరు క్యారెక్టర్స్, ఒక లవ్ క్యారెక్టర్స్, అక్కడ పెళ్లి చేసుకోవడం, ఆ ఇంట్లో నేను యాంటీ అవుతాను, యాంటీ క్యారెక్టర్ అవుతుంది. అందరినీ అదమాయించడం, రామారావు గారిని ఎవరిని దిక్కు లేకుండా మాట్లాడుతుంది అనమాట, అట్లాంటి క్యారెక్టర్. ఇక మా ఇద్దరిది స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్లి పడేసేయడం మమ్మల్ని. ఇక అప్పటికి మాకు లవ్ గివ్ అంతా ఏం లేదండి, ఎవరి జీవితాలు వాళ్ళకి. అద్భుతంగా మేమిద్దరం దొరికితే చాలనుకుని నన్ను పట్టుకుని వదిలేవారు కాదు స్విమ్మింగ్ పూల్లో పడేసినప్పుడు. రాత్రి స్విమ్మింగ్ పూల్లో పడేసారు కాబట్టి అప్పుడే అది దాని లవ్ అంటారు, అప్పట్లో కెవ్వు అది ఏదో ఒకటి. అప్పుడు కెవ్వు, ఇప్పుడు లవ్. బాగా చెప్పారు. అప్పుడు మరీ ఘోరమైన 12 గంటలప్పుడు స్విమ్మింగ్ పూల్లో పడేస్తే ఇంక వాళ్ళు కాళ్ళు వేసి ఇట్లా కొట్టేవారైనా, ఇగో ఇట్లా చేయబాకండి రామకృష్ణ గారు, నా కోపం వస్తాను ఇదండి. ఎందుకండి మనం అంతా కలిసిపోయి నటించాలి కదా, ఎటు కలిసిపోయి నటించేది, కొంచెం ఉండండి అలాగా
కలిసిపోయి నటించాలంట. నటించేటప్పుడు నటిద్దాం, మీరు ఎన్ని చేయబాకండి స్విమ్మింగ్ పూల్లో అని చెప్పి నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను నేను. ఇట్లాంటివన్నీ చాలా తమాషలు ఉంటాయిలేండి హీరోస్ తోటి. వాళ్ళు సరదాగా మాట్లాడతారు, మేము కూడా కొంచెం బ్యాలెన్స్గా చెప్పడానికి వీలు లేదు అలాంటి విషయాలు సరదాగా. గుర్రం మీద నుంచి కింద పడతారు కదా? అవును. ఎలాగా? ఎలా పడ్డామంటే కాంతారావు గారు నాకు బ్రదర్ క్యారెక్టర్. ఆయన ఒక పాస్లో అలా వెళ్తుంటారు ఒక అడవిలో. మేమిద్దరం కలిపి ఒక గుర్రం మీద ఎక్కి అప్పుడే విహారం చేస్తున్నాం అనమాట అండి. ఇద్దరం గుర్రం మీద వెళ్తున్నాం. వెళ్ళేటప్పటికి కరెక్ట్గా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ 2 గుర్రాలు అలా కలుసుకుని అక్కడ స్టాప్ అయిపోతే మేము మాట్లాడుకోవాలన్నమాట, అన్నగారు నేను అన్నాను అట్లా. అలాంటి సీన్ అనమాట. ఈ లోపల అటు నుంచి అటు వస్తున్నది కాంతారావు గారు వస్తున్నారు. ఈ గుర్రం ఆ గుర్రం చూసుకుని టబాల్ని మమ్మల్ని ముగ్గురిని పడేసింది. మమ్మల్ని ఇద్దరిని కింద పడేసింది. అంటే ఏదో గుద్దుకుంటున్న ఆ లవ్ సీన్ ఏదో జరిగింది దానికి. గుర్రాలకి అవి 2 కలిపి ఏదేదో చేసుకుని ఆయన తోసి పడేసినాయి, మమ్మల్ని ఇద్దరిని తోసి పడేసినాయి మా గుర్రం. నేను కింద పడిపోయాను. కింద పడిపోతే ఈయన రామకృష్ణ గారు వచ్చి నా మీద పడిపోయారు. పడిపోయి గుర్రం వచ్చి ఇలా ఉన్నాయన్నమాట, 4 కాళ్ళు ఇలా పెట్టి మా మధ్యలో మేము అంతా ఉన్నాం. చాలా భయంకరమైన సీన్ అండి అది. కాంతారావు గారు ఏమో అమ్మ అని ఆయన పడిపోయారు. ఈ గుర్రాలు లవ్ సీన్ ఏమైందో కానీ మొత్తాన్ని ముగ్గురు పడిపోయాం ఆర్టిస్టులు. ఇక డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ పరిగెత్తుకొచ్చి అయ్యో ఇప్పుడు సీన్ అంతా నేనేం చేయాలి, ఈ అడవిలో ఈ సీన్ మళ్ళీ చేయాలి అని పరిగెత్తుకొచ్చారండి. విఠలాచారి గారి సినిమా అది. అంటే ఇక్కడ సీన్ ఏంటంటే వీళ్ళు ప్రేమలో పడ్డాయి, ఆ గుర్రాలు కూడా ప్రేమలో పడ్డారు. సో అలాగా వీళ్ళ పడేసి అవి కూడా పడిపోయి. ఎక్కడన్నా ఉంటుందా సెంటిమెంట్ చెప్పండి? ఇంత సెంటిమెంటా? అంటే మిమ్మల్ని గుర్రాలు కూడా సహకరించింది. అదే అంటే మిమ్మల్ని కాదు, రామకృష్ణ గారిని నన్ను కాదు. ఆ తర్వాత ఏమైందంటే పడిపోయాం. అందరూ ఎవరు ఒక్కొక్కళ్ళు యూనిట్ అంతా దగ్గరికి వచ్చేసి అందరినీ మమ్మల్ని జాగ్రత్తగా తీసి ఎక్కడెక్కడ దులిపి మట్టి మొత్తం అంతా జరిగిన తర్వాత నేను అడుగుని పడి ఉన్నాను కదా, నాకు కళ్ళు పోయినాయి అనుకున్నాను. నేను అమ్మో నాకు కళ్ళు పోయినాయి బాబోయ్ నేడుపు. నేను అయ్యో కళ్ళు పోయినాయా గీతాంజలికి అయ్యో అని చెప్పి అందరూ వచ్చేసి దగ్గరికి వచ్చి నన్ను మొహం మీద నీళ్లు చల్లి, బిందెతో నీళ్లు చల్లి, నానా ప్రొడ్యూసర్లు పాపం డైరెక్టర్లు కంగారు పడిపోయి అయ్యో ఏంటమ్మా ఇలా జరిగిపోయింది, కళ్ళు ఇప్పమ్మా అంటే నేను ఇప్పనండి నాకు కళ్ళు కనిపించట్లేదండి నాకు భయం వేస్తుందండి అని ఏడుపు అనమాట. ఆఖరికి మొత్తానికి నెమ్మదిగా ఈయన మా ఆయన ఉన్నారు కదండి పక్కన, అప్పటికి పెళ్లి అయిపోయిందమ్మా? లేదు అవ్వలేదండి. అయితే నాకు గొడవ ఎందుకు అవ్వలేదు అప్పటికి. ఈయన మటుకు ముందు సపోర్ట్ నాకు. అది ఇప్పుడు తెలిసింది నాకు. పెళ్ళి అయ్యిందా అని ఎందుకు అడిగానంటే కాలేదన్నారు కదా, ఆ గుర్రాలు ట్రైనింగ్ ఇచ్చేవాడికి రామకృష్ణ గారు 50 రూపాయలు ఇచ్చి ఓహో గుర్రాన్ని ఆ టైంలో గిల్లితే అంటే చేసుంటారండి. ఏదో సంథింగ్ హ్యాపెండ్. లేకపోతే ఎప్పుడు లేని ఆ గుర్రాలు ఎందుకు పడిపోయినాయి అంటారు? 2 గుర్రాలు పడిపోయినాయి. ఈ గుర్రం పడిపోయింది, ఆ గుర్రం పడిపోయింది. తర్వాత మీరు అడిగారా అప్పుడు ఏమని? అప్పుడు ఎందుకు నన్ను కింద పడేశారు ఏంటి? నేను అడిగానండి. అంటే ఫస్ట్ నైట్ అడిగాను. ఫస్ట్ నైట్ అడగాలి మరి. ఓకే. తర్వాత మరి కాపురం ఇద్దరం స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటాయో పరిస్థితులు తెలియవు కదా. అవును, అప్పుడే చెప్తారు, సెకండ్ నైట్ చెప్పరు. అందుకనే నేను చెప్పాను ఎందుకంటే అలాగ గుర్రాలు అలా పడిపోయినాయి, గుర్రం పడిపోవడం ఏంటి మనం పడిపోవడం ఏంటి, అవన్నీ లవ్ సీన్స్ లో అలా పడుతుంటాయిలే అన్నారు. ఈయన రామకృష్ణ గారు ఏంటి లవ్ సీన్ అండి, నేను అసలు మిమ్మల్ని ప్రేమించలేదు కదా, మీరే కదా నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించలేదు కదా. అస్తమాన్ అలా అన్నది గీత, నా ప్రెస్టేజ్ చాలా తగ్గిపోతుంది, నాకేం తక్కువ, నీకంటే అందంగా ఉంటాను తెలుసా, మరీ అలా మాట్లాడతాం అనేవారు. మీరు అందంగా ఉంటారు కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు, ఓకే మన అరేంజ్ మ్యారేజ్ అని చెప్పండి. నా బాధ అది. నేను దిగను, ఆయన దిగడు. ఇద్దరు దిగపోతే ఏం చేస్తాం? ఇద్దరు దిగలేదు. నేను దిగనండి. మీరు దిగలేదు, ఆయన దిగలేదు. ఎవరు చూసినా ఏమంటారు? ఒక అబ్బాయి పుట్టించాడు. మీరు వేరే ఏదో అలాగా సృష్టి, దేవుడు సృష్టి అండి అది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటారు. అమ్మా ఇప్పుడు ఇంత సరదాగా జరిగిన ఈ తర్వాత జర్నీలో రామకృష్ణ గారు ఎలా చనిపోయారు? సడన్ గా అనారోగ్యంతో చనిపోవడం కాదండి, ఆయనకి అనుకోకుండా చాలా పద్ధతులు ఉన్న మనిషి అండి. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్ అండ్ మంచి ప్రిన్సిపల్స్. ఆయనకి వైట్ డ్రెస్ తప్ప అసలు వేరే కలర్ డ్రెస్ అనే నేను చూడలేదు. నేను ఊరికే తరదాగా ఏదో మా కితకితలో గమ్మగమ్మలో ఏదో చెప్తున్నాను కానీ బట్ ఎనీహో ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. నాకు మంచి భర్తనిచ్చాడు భగవంతుడు.
కానీ ఆయనకి అనుకోకుండా క్యాన్సర్ వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాదు. అదొక్కటే నా బాధ. ఎందుకంటే ఇంత నీట్నెస్, ఇంత పద్ధతులు ఉన్న మనిషికి ఇలా రావడం అనేది నేను చాలా బాధకరమైంది. నేను నా కొడుకు చాలా అప్సెట్ అయిపోయాం. ఆయన ఎలాగన్నా బతికించుకోవాలనుకున్నాం. ఆపరేషన్ చేసాం, చేయించుకున్నారు, అన్నీ బాగానే ఉందండి, ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా లాస్ట్ మినిట్లో డస్ట్ ఎలర్జీ ఉంది ఆయనకి, దాంతో ఊపిరి రాక ప్రాణం పోయింది. ఇది జరిగిందండి. ఇంకా తర్వాత నాకు చాలా ఐ లాస్ట్ లోన్లీనెస్, నా లైఫ్ కంప్లీట్ మారిపోయింది అనమాట. చాలా బాధ నాకు. ఎందుకంటే నా తండ్రి నన్ను పెంచి నాకు తోడుగా ఉండేవారు. నెక్స్ట్ రామకృష్ణ గారు నాకు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు, నన్ను నా కొడుకుని. ఇది మా లైఫ్లో ఇలాంటి ఒక మంచి భర్త నాకు దొరకడం భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోవడం నా దురదృష్టం అనుకుంటాను అనమాట. అండ్ మీ అందరినీ చూసి ఇప్పుడు ఆనందంగా ఉంది నాకు. కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కానీ ఒకటి, మా అబ్బాయికి మ్యారేజ్ చేస్తాం. ఓకే. కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత మనవడు మనవరాలు నాకు. అంటే నాకు విషయం తెలిసింది, ఒక సీనియర్ నటి అయ్యి ఒక గొప్ప హీరో కృష్ణరాజు గారు, ఆ ఇష్యూ ఏంటమ్మా మీ ఇద్దరి మధ్యన? ఇష్యూ ఏం లేదండి, సినిమాలో ఇష్యూవే. ఏంటది? మంచి రోజులు వచ్చే సినిమా. మంచి రోజులు, ఓకే. చాలా అద్భుతమైన సినిమా. నాగేశ్వరరావు గారు హీరో, అందులో ఈయన విలను కృష్ణరాజు గారు, కాంచన హీరోయిన్. ఓకే. నాగేశ్వరరావు గారి చెల్లెలు క్యారెక్టర్. ఈ కృష్ణరాజు గారి క్యారెక్టర్కి ఏంటంటే ఒక కుక్కని వేసి తిరుగుతూ ఉంటారు ఆయన. ఇంట్లో ఏ గొడవలు వచ్చినా, పెద్ద రిచ్ పర్సన్ కదండి, నాగేశ్వరరావు గారికి ఆయనకి పడదు. వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్. ఈ కుక్కని అలిసేషన్ కుక్క అంటేనే భయం ఎవరికన్నా. మొత్తానికి ఆ సీన్లో ఆ కుక్కను వదిలేశారు నా మీదకి. వదిలేస్తే అది ఏం చేసిందంటే ఇక నా చీర అంతా చింపేసిందండి. నేను దొల్లేశాను, చెట్లు దొల్లడమే పని. కెమెరా నన్ను ఫాలో అవుతూ నన్ను ఆ కుక్కని ఫాలో అవుతూ, ఓ పక్కన మధుసూదన్ రావు గారు నువ్వు స్టాప్ చేసావంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి నన్ను ఇంటిమేషన్ చేయటం, ఇలాగ నన్ను దొల్లించేసి చీర చింపేసి, నేను అసలు అయితే అది నమ్మలేని ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు లైఫ్లో సినిమాల్లో చాలా జరిగినాయి. నేను ఎంత భయపడుతూ చేసి చచ్చానో, నాకు ఆ కుక్కని ఇప్పుడు తలుచుకున్నా నాకు భయమే. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, కామెడియన్గా, ఇప్పుడు అమ్మగా. ఓకే. అంటే నాకు కోరిక ఉండిపోయింది, చెప్పండి. ఆలీకి అమ్మగా వేయలేదండి. ఏంటి, ఎందుకని? అవును, నిజంగా ఆ బ్రహ్మానందం గారు ఈయన నా కొడుకులుగా వేస్తే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం కొన్ని పిక్స్ చూద్దాం యాక్ట్ చేసిన సినిమాల్లో. ఇది ఒక మెంటల్ హాస్పిటల్లో సాంగ్ కదా మాది. నవరాత్రి సావిత్రి గారి సొంత సినిమా. సావిత్రి గారి సొంత సినిమా. అవును, ఆమె సొంత సినిమా, ఆమె డైరెక్షన్. ఆవిడ డైరెక్షన్. గెస్ట్ ఆర్టిస్ట్లుగా మేము అందరం వెళ్ళాం ఒక నైట్, వన్ డే. ఇందులో ఎవరెవరు ఉన్నారమ్మా? గిరిజ గారు, ఛాయదేవమ్మ, తర్వాత సూర్యకాంతమ్మ, జయలలిత గారు, మన సీఎం కాంచనా గారు, జమున గారు, గీతాంజలి. గుర్తుపెట్టారా? మొత్తం 9 మంది ఉన్నారు. 9 మంది అందరూ పిచ్చోళ్ళే. మొత్తం సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్కి వచ్చాం బాబు. హైదరాబాద్ వచ్చాం. అంటే యాక్చువల్ గా ఎవ్వరికి టైం లేదు, రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళం కదా, మీకు తెలుసు కదా అప్పుడు ఆ రోజులు. ఇప్పుడు జయలలితను పట్టుకుంటే కాంచన దొరకదు, కాంచన దొరికితే జమున గారు దొరకరు, జమున గారు దొరికితే శారదమ్మ దొరకదు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఆమె క్యాచ్ చేయడం, ఆమె మాట మీద గౌరవం, అంతే. సావిత్రి గారి మీద గౌరవం మాకు అంతే. కరెక్ట్ గా 6 గంటలకు వచ్చాం. మేకప్ వేయండి త్వరగా పిచ్చోళ్ళు, మొత్తం మెంటల్స్ మీరంతా అని చెప్పేసి శుభ్రంగా మేకప్ వేసేసి పిచ్చోళ్ళు ఎవరి డ్రెస్ వాళ్ళు వేసేసుకుని రెడీగా ఉన్నాం అనమాట. కరెక్ట్ గా సెట్ 7:30, 8 o'clock సెట్కి వచ్చాం బాబు. ఇదే సారథి స్టూడియోస్ లో. తర్వాత ఇంకా మొత్తం తెల్లవార్లు ఈ పిచ్చోళ్ళు పాట ఓ అని ఎగరం, ఎవరి పాటగాళ్ళు ఎగరడం. ఆ పాటలో ఎన్నో ఉన్నాయి. ఆ పాట ఉందనుకుంటాను. ఆ పాటలో మేమందరం డాన్సులు చేసి కరెక్ట్గా సూర్యోదయం 6 అయ్యేటప్పటికి కంప్లీట్ సాంగ్ ఫినిష్ చేసాం.
అయిపోయింది సాంగ్ అయిపోయింది. ఎందుకంటే మన పిల్లలు ఇవ్వకపోతే మళ్ళీ ఆవిడ గెస్ట్ ఆర్టిస్టులు మేము. నెక్స్ట్ డే మళ్ళీ మెడ్రాస్ వస్తే మేము సినిమా షూటింగ్ జరిగాం. మళ్ళీ షూటింగ్ అందుకని కరెక్ట్గా మేమందరం వచ్చేసి 6 గంటలకు అయిపోయింది. మాకు మంచి బెనారస్ శారీస్ పట్టు చీరలు సావిత్రి గారి చేతుల మీద తీసుకున్నాం. అండ్ డైమండ్ ఉంగరం బాబు. ఆ రోజుల్లో 3 స్టోన్స్ ఉంగరం ఒక్కొక్కరికి అది ఉంటుంది. ఆ రోజుల్లో 1000 రూపాయలు ఉంటుంది. ఇవాళ ఎంత ఉండొచ్చో మరి చెప్పలేను. చాలా అద్భుతం. సావిత్రి గారు చాలా సంతోషపడ్డారు. పిచ్చోళ్ళు ఎంత బాగా చేశారని ఆవిడ కూడా చేశారు. పిచ్చోళ్ళు లాగా బాగా చేశారు. పిచ్చోళ్ళని కూడా అన్నారు ముద్దుగా అన్నారు. అందరినీ మరి అందరం దగ్గర ఉన్నాం కదా, అందరిని దగ్గర తీసుకుని మేమందరం ఫోటోలు, అప్పుడు ఫోటోలు అనమాట ఇవి. ఈ ఫోటో నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు ఒక ఆయన. ఎందుకంటే ఆ ఫంక్షన్ నేను రానన్నానని, మీకు మంచి ఫోటో ఇస్తానమ్మా రెండమ్మా అని పిలిచారు. అప్పుడు నేను వెళ్తే ఈ ఫోటో ఇచ్చారు నాకు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, ఎక్కడమ్మా ఇది? ఇది సుశీల్ గారు, పి సుశీల్ గారు అండి. పి సుశీల గారు, మీరు రాధాకుమారి అమ్మ. రాధాకుమారి గారు. ఈవిడ ఎవరమ్మా? ఈ కళ్ళజోడు ఆవిడ ఎవరేంటండి, మన గ్రేట్ సావిత్రి గారండి. దీంట్లో అలా అడుగుతున్నారు? ఆమె అందం చూడండి, అందము చూడు అందము చూడు. పక్కన నేను. అదే మీరు తెలిసిపోతున్నారు. ఎలా తెలిసిపోతుంది అంటారు? ఇగో ఈ కళ్ళజోడు మీరే కదా? కళ్ళజోడు నాదే, కానీ నన్ను ఎలా గుర్తుపెట్టారు? ఏ విధంగా, ఎక్కడ గుర్తుపెట్టారు చెప్పండి? పాయింట్ చేయండి. మీరు పాయింట్ చేయండి. గీతాంజలి పాయింట్. నేను స్మైలియా? అంతే. థ్యాంక్ యూ. స్మైలీలో పెట్టారు. అంతే. సుశీల గారు ఎంత అందంగా ఉన్నారు. సుశీల గారు. బా. నెక్స్ట్ ఇదేంటమ్మా ఇది? సీతారామ కళ్యాణం. ఆ రోజు ప్రొజెక్షన్ రోజున వాళ్ళిద్దరిని నుంచోబెట్టారు, మా అక్కయ్యని నన్ను. పెద్ద ఆయన రామారావు గారు, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారు, ఛాయదేవమ్మ, జయంతి, జ్యోతి అని ఒక ఈశ్వరుడి దగ్గర ఒక డాన్స్ చేస్తుంది సీతారామ కళ్యాణంలో. ఆ అమ్మాయి కేజీ శర్మ గారు అండి, మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు. ఆ రోజు ఫస్ట్ టైం మేమిద్దరం ఒక షోకి, అంటే మిమ్మల్ని నుంచోబెట్టి సీత పాత్ర ఈ అమ్మాయి వేసింది, శూర్పణఖ పాత్ర ఈ అమ్మాయి వేసిందని పెద్ద ఆయనకి బ్యాండ్ డ్రెస్లో ఏమన్నారు, ఇద్దరు ఒకే డ్రెస్. ఆ రోజు అసలు అద్భుతమైన రిసీవింగ్ అండి. ఎంత మంది వచ్చారంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు. నా జన్మ ధన్యం అండి అసలు. సీతారామ కళ్యాణం సూపర్. నెక్స్ట్ ఆహా, ఇది ఎక్కడమ్మా? ఇది మా కాంప్లెక్స్ కి పెద్ద ఆయన వచ్చారండి. మీరు ఏదైతే స్థలం జమున గారి దగ్గర కొన్నారో ఆ ఓపెనింగ్ కి పెద్ద ఆయన వచ్చారు. కొబ్బరికాయ ఆయన పెద్ద ఆయన చేతుల మీదుగా. మరి మా గురువు గారు వచ్చారు. నాకు తెలిసి ఈ గెటప్ లో ఉన్నానంటే ఏ రాఘవేంద్ర గారి సినిమానో కాదండి. ఆడబ్రతుకు. అదే లాస్ట్ మేకప్ పెద్ద ఆయనకి. ఆ తర్వాత మళ్ళీ ఆయన మేకప్ వేయలేదు, వెళ్ళిపోతున్నాను సీఎంకి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వావ్, రామలింగ గారు. అల్లు రామలింగ అంటే ఎంట్రన్స్, మా థియేటర్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ అండి. అచ్చా, మా గురుగారు. అందరూ ప్రేమగా ఉండేవారు కదండి. అల్లు రామలింగ గారు ఎంత మంచి మనిషి. ఆయన కూతురుగా ఎన్ని సినిమాలు చేశాను బాబోయ్. అదేదో ఒక పిచ్చి యాక్టింగ్ చేసేవారు ఆయన అనేవారు. ఎందుకంటే అలా అంటారు అంటే అదొక పిచ్చోడు, ఒక క్యారెక్టర్ అది అనేవారు. అస్తమాను చెట్టు కింద కూర్చుని, వీణ స్టూడియోలోనండి, ఆ చెట్టు కింద కూర్చుని, ఆ గట్టు మీద కూర్చుని, రండి కూర్చోండి అంటారు. ఏంటో అది చాలా, బాబు వదిలేండి బాబు చాలు, వద్దు అంటాను నేను. వద్దనేది. చాలా మంచి మనుషులు అండి అంతా. చాలా సంతోషం అమ్మా మీతో ఈ విధంగా మిమ్మల్ని ఇలా కలుసుకోవటం, మాట్లాడటం. సో మా ఆడియన్స్ కోసం మీరు వెళ్లే ముందు ఒక స్టెప్ వేసేస్తే మనం ఈ కార్యక్రమం ముగించేస్తాం. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చమచక చమచక చమచక
హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ భలే 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 మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు ఓకే అమ్మా, చాలా సంతోషం అమ్మా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు మీ పక్కన నటించారు, మీ పక్కన డాన్స్ చేసి అంటే ఒక స్టెప్ వేసే అవకాశం నాకు వచ్చింది. నాకు ఇష్టమైన అవకాశం కాదు కానీ ఆలీ దగ్గర డాన్స్ చేయడం నాకు సరదాగా ఉంది, ఎందుకంటే నాకు ఎవరు దొరకట్లేదు. ఓకే ఆడియన్స్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.